హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇలియాస్ మ్యాథ్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనము ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.2లో సో థర్డ్ ప్రాబ్లం కంప్లీట్ చేసాం కదండి. ఎస్. సో ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం ఎక్సర్సైజ్ 1.2లో ఫోర్త్ ప్రాబ్లం అమ్మా. ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. సో వీటిని ఫస్ట్ అంటే ఇక్కడ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ వై అని అన్నాడు. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, కాంపోజిట్ నంబర్స్ ఎలా అనేటివి ఎక్స్ప్లెయిన్ చేయమని అన్నాడు. అవునా? ఎస్. సో అంటే ఈ నెంబర్ ఇక్కడ 7 into 11 into 13 plus 13, 7, 6, 5 into 4 into 3 into 2 into 1 plus 5. సో ఈ నెంబరు, ఈ 2 నెంబర్స్ కాంపోజిట్ నెంబరు అని చెప్తున్నాడు. ఏ విధంగా మీరు కాంపోజిట్ నెంబర్ అని అంటున్నారు అని దానికి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అన్నాడండి. చాలా సింపుల్ అండి ఈ ప్రాబ్లము, పెద్ద కష్టం ఏం లేదండి. సో మనం ఇక్కడ దీన్ని యుద్ధం చేయాల్సిన పని ఏం లేదు, థర్డ్ వరల్డ్ వార్ చేయాల్సిన పని ఏం లేదండి. చాలా సింపుల్ ఈ నెంబర్కి. సో ముందు మనకు కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి డెఫినేషన్ తెలియాలండి. సో కాంపోజిట్ నెంబర్ డెఫినేషన్ ఏంటిది? మామూలుగా అయితే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, ఏ నెంబర్ హ్యావ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఒక నెంబర్కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్ని మనం ఏమంటామండి? కాంపోజిట్ నెంబర్ అని అంటాం. సో ప్రైమ్ నెంబర్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్ మాత్రమే ఉంటుంది. ప్రైమ్ నెంబర్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్ మాత్రమే ఉంటాయి కదండి. ఎస్. సో కాంపోజిట్ నెంబర్ అని అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, 2 ఫ్యాక్టర్స్ కాకుండా ఎక్కువ ఉంటే వాటిని మనము కాంపోజిట్ నెంబర్స్ అని అంటాము. అవునా? ఎస్. సో అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, 2 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి. 2కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? ఓన్లీ 2 మాత్రమే ఉంటుంది. ఒకటి 1 అండ్ ఇట్ సెల్ఫ్, అంటే ఇట్ సెల్ఫ్ అంటే 2కి 2 ఒక ఫ్యాక్టర్ అవుతుంది, 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఈ 2 అనే నెంబరు ఈ 2 నెంబర్స్లో మాత్రమే వస్తుంది. సో దీనికి మళ్ళీ వేరే ఏ ఫ్యాక్టర్స్ అనేటివి ఉండవు కదా. 2 అనేది ఈ 1 టేబుల్లో 2 టేబుల్లో మాత్రమే వస్తుంది. సో దీన్ని మనం ఏమన్నాం? ప్రైమ్ నెంబర్ అని అన్నాం కదా. ఎస్. తర్వాత నెక్స్ట్ 3 అనే నెంబర్ తీసుకుందాం. 3 అనే నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి? ఎస్, 2 ఫ్యాక్టర్స్ మాత్రమే. అవి ఏంటివి? 1, 3. ఈ 2 టేబుల్స్లలో మాత్రమే 3 వస్తుంది. మిగతా ఏ టేబుల్లో కూడా 3 అనేది రాదు కదా. ఎస్. సో ఇది ఏమవుతుంది? ప్రైమ్ నెంబర్ అవుతుంది కదా. ఎస్. నెక్స్ట్ ఇప్పుడు 4 అనే నెంబర్ చూద్దాం. ఓకేనా? ఎస్. 4 అనేది చూడండి, దీనికి మనకు 1 అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, 2 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది. 1 4 జా 4, 2 2 జా 4, 4 1 జా 4. అంటే ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. 4కి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయమ్మా? 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. అంటే ఈ 4 అనేది ఏమవుతుంది? కాంపోజిట్ నెంబర్ అవుతుంది కదా. ఎస్. సో అంటే ఇదండి కాంపోజిట్ నెంబర్ అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనము కాంపోజిట్ నెంబర్ అని అంటాము. అర్థమైందమ్మా కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటిదో? ఎస్. ఓకే అమ్మా. సో ఇప్పుడు ఈ నెంబర్ని కాంపోజిట్ నెంబరా కాదా అని మనము దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. 7 into ఆన్సర్ వస్తున్నానమ్మా. 7 into 11 into 13 plus 13. సో ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పార్ట్ ఇది, సెకండ్ పార్ట్ ఇది. ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో ఇక్కడ మధ్యలో బైనరీ ఆపరేషన్ 4 ప్లస్ అని ఉందమ్మా. బైనరీ ఆపరేషను ప్లస్ అని ఉంది కదా. సో ఇదంతా ఒక టర్మ్ ప్రోడక్ట్. ఇంటూ ఉండేటివన్నీ ఒకటే నెంబర్ అమ్మా. ఇది ఇంటూ ఉండేదంతా ప్రోడక్ట్ సింబల్ ఉండేది, ఇంటూ ఉండేది ఒకటే నెంబర్. సార్ ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కదా అని అనుకున్నారు, కానీ ఇక్కడ బైనరీ ఆపరేషన్ ఇంటూ ఉంది. సో ఇదంతా ఒక నెంబరు. సో ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ చేంజ్ అయింది, ఇక్కడ ప్లస్గా ఉంది.
సో తర్వాత ఇక్కడ ఒక నెంబర్ ఉంది, అంటే మొత్తం 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ రెండింటిలో చూడండి 13 అనేది కామన్గా ఉంది కదా, ఈ రెండింటిలో 13 ఉంది, దీంట్లో 13 ఉంది, దీంట్లో 13 ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తామండి, 13ని నేను ఏం చేస్తానని అంటే మీకు ముందుగానే ఒక అండర్స్టాండింగ్లో వచ్చింటారు. 13 ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను కామన్ తీస్తున్నాను, 13ని కామన్ తీస్తున్నాను. 13ని కామన్ తీస్తే ఏమొస్తుందండి, 7 × 11 × 13 కామన్ తీసాను కదండి, 7 × 11 ఇంటూ సో 1 అంతేనా. ప్లస్ ఇక్కడ 13 ఒకటి కామన్ తీసాను, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ప్లస్ వేసాను. 13 కామన్ తీసాను కదా, ఏముంటుంది ఇక్కడ 1 అనేది ఉంటుంది. అర్థమైందమ్మా. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లము మ్యాక్సిమం అయిపోయిందమ్మా. సో 13 అనేది ఇక్కడ చూడండి, 13 అనేది ఈ టర్మ్లో కామన్ తీసాను. సో అంటే ఈ నెంబర్లో కామన్ తీసాను, ఈ నెంబర్లో కామన్ తీసాను. అంటే ఇప్పుడు ఇక్కడ 13 అనేది కామన్ ఫ్యాక్టరే కదండి, ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ కదా. సిన్స్ 13 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్, 13 ఈజ్ కామన్ ఫ్యాక్టర్, కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ both the numbers. 13 అనేది అంటే ఈ నెంబర్లో కామన్గా ఉంది, ఈ నెంబర్లో కామన్గా ఉంది. సో అదే రాశానండి కదా. దేర్ఫోర్ అంటే ఇక్కడ చూడండి 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి, కామన్ ఫ్యాక్టర్గా వస్తాయండి. 2 ప్రైమ్ నెంబర్స్, 2 నెంబర్స్ తీసుకున్నాను అనుకోండి, ప్రైమ్ నెంబర్స్ కావచ్చు, ఏదైనా ఫస్ట్ ప్రైమ్ నెంబర్ తీసుకొని చెప్తాను. సపోజ్ 3, 2 చిన్న నెంబర్స్ తీసుకుందాం. ఈ రెండింటికి కామన్గా ఉండే ఫ్యాక్టర్ ఏంటిదండి, 2 నెంబర్స్ని తీసుకున్నాము అని అంటే 2 నెంబర్స్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుందండి, ఈ రెండింటికి ప్రైమ్ నెంబర్స్కి 1 వస్తుంది కదా. అంటే కామన్గా ఉండే ఫ్యాక్టర్ ఈ రెండింటికి 1 మాత్రమే వస్తుంది. చూడండి, కావాలంటే ఫ్యాక్టర్స్ 2కి ఫ్యాక్టర్స్ 1, 2, 3కి ఫ్యాక్టర్స్ 1, 3. సో ఈ రెండింటిలో కామన్గా ఉండే ఫ్యాక్టర్ ఏంటిది, 1 మాత్రమే. సో అంటే ఈ నెంబర్ ఖచ్చితంగా ఏమవుతుందండి, 2, 3 అనేది ఈ 2 నెంబర్స్ కూడా ఏమవుతాయని అంటే ప్రైమ్ నెంబర్ అవుతుంది, కానీ కాంపోజిట్ నెంబర్ అయితే కాదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అంతేనా. తర్వాత నెక్స్ట్ చూడండి, అంటే వీటిని మనం ఏమనొచ్చు అని అంటే కామన్గా లేని ఫ్యాక్టర్స్ని మనము ఏమనొచ్చు, కో ప్రైమ్స్ అని అనవచ్చు, లేకపోతే రిలేటివ్లీ ప్రైమ్స్ అని చెప్పవచ్చు కదా. అంటే ఈ రెండింటికి రిలేషన్ కో ప్రైమ్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్స్ అని అనవచ్చు. సో ఇక్కడ ఈ రెండింటికి రిలేషను కాంపోజిట్ నెంబర్స్ అని అంటున్నాను. అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ సపోజ్ అంటే ఇక్కడ ప్రోడక్ట్ చేయడం లేదండి, సమ్ చేశాను ఇక్కడ. సో అందుకే కాంపోజిట్ నెంబర్ అయింది, ఓకేనా. అంటే 2 కాంపోజిట్ నెంబర్స్ సమ్ చేస్తే మస్ట్ అండ్ షుడ్గా ఏమొస్తుందండి, కాంపోజిట్ నెంబరే వస్తుంది. కావాలంటే చూడండి, ఇప్పుడు 4 + 6 అనేది 4 అనేది ఒక కాంపోజిట్ నెంబరు, 6 అనేది ఒక కాంపోజిట్ నెంబర్. ఈ 2 కాంపోజిట్ నెంబర్స్ని యాడ్ చేస్తే 4 + 6 ఎంత వస్తుందండి, 10. అంటే మనకు 10 అనేది ఒక కాంపోజిట్ నెంబరే కదండి. 10 అనేది కాంపోజిట్ నెంబరే. అంటే 2 కాంపోజిట్ నెంబర్స్ని సమ్ చేస్తే మనకు కాంపోజిట్ నెంబరే వస్తుంది. అదే 2 ప్రైమ్ నెంబర్స్ని సమ్ చేస్తే 2 + 3 5 అనేది ఒక ప్రైమ్ నెంబరు. 2 ప్రైమ్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు ప్రైమ్ నెంబరే వస్తుంది. ఇంకొకటి ఎగ్జాంపుల్గా తీసుకుందాం, 7 అంటే మస్ట్ అండ్ షుడ్గా ప్రైమ్ నెంబరే వస్తుందని గ్యారంటీ అయితే ఏమీ లేదమ్మా. సో ఎలా అనేది చూద్దాం. 11 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 17 అనేది కూడా ఒక ప్రైమ్ నెంబర్. 11, 17 ఈ రెండింటిని యాడ్ చేయండి, ఏమొస్తుందో చూడండి. 10, 20, 28 వస్తుంది. అంటే కాంపోజిట్ నెంబర్ వచ్చింది. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ మస్ట్ అండ్ షుడ్గా మన కాంపోజిట్ నెంబరే రావాలని రూల్ అయితే ఏమి లేదండి 2 ప్రైమ్ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు. కానీ 2 కాంపోజిట్ నెంబర్స్ని తీసుకున్నారంటే మస్ట్ అండ్ షుడ్గా మీకు కాంపోజిట్ నెంబరే వస్తుంది, గ్యారంటీ ఇది. సో 20, 30 తీసుకోండి, ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయండి, మస్ట్ అండ్ షుడ్గా కాంపోజిట్ నెంబరే వస్తుంది. 50 అనేది కాంపోజిట్ నెంబరే కదా. సో ఈ విధంగా కూడా చెప్పవచ్చు మనం, ఓకేనా.
అంటే 7 ఇంటూ 11 ఇంటూ 13 అనేది ఒక కాంపోజిట్ నెంబర్ అయి ఉంటుంది. అంటే మోర్ దాన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదండి. 1 ఇట్ సెల్ఫ్ కాకుండా అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ 7 అనేది వేరే ఫ్యాక్టర్, 11 అనేది వేరే ఫ్యాక్టర్, 13 అనేది వేరే ఫ్యాక్టర్. సో అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా అదర్ ఫ్యాక్టర్స్ కూడా వచ్చేసాయి. సో అందుకే ఈ నెంబర్ మొత్తము ఏమవుతుందండి, ఎస్ కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అంటే రెండింటికి ఒకటే కామన్గా ఫ్యాక్టర్ ఉన్నాయని అంటే ఆ నెంబరు ఖచ్చితంగా ఏమవుతుందండి, ఎస్ కాంపోజిట్ నెంబర్ అవుతుంది. దేర్ఫోర్ 7 ఇంటూ 11 ఇంటూ 13 ప్లస్ 13 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్, ఈజ్ ఏ కాంపోజిట్ నంబర్. సో దీన్ని ఇది ఈ విధంగా కాంపోజిట్ నెంబర్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాను కదమ్మా. ఎస్ నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇంకొక నెంబర్ ఇచ్చాడు. 7 ఇంటూ నెక్స్ట్ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5 కదండి. సో దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా చెప్పేస్తామండి, అంతే, చాలా సింపుల్. సో ఇక్కడ ఈ రెండిట్లో కామన్ చూడండి, ఈ టర్మ్ 2 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ టర్ము, ఇక్కడ ఈ టర్ము. ఈ రెండిట్లో కామన్గా ఏమన్నా ఉందా అండి టర్ము? ఎస్ కామన్ నెంబర్ ఉంది 5. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ చూస్తే 5. సో అంటే అయిపోయిందమ్మా ఇక ప్రాబ్లం. 5ని కామన్ తీసాను కదా. ఎస్ 5ని కామన్ తీస్తే ఇక్కడ ఏ నెంబర్ మిగిలిందిగా, 7 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 మిగిలింది కదా. ఎస్ తర్వాత బైనరీ ఆపరేషన్ ప్లస్, తర్వాత నెక్స్ట్ ఇక్కడ 5 వెళ్ళిపోయింది, అంటే ఇక్కడ ఇంకా ఏముంటుందమ్మా, 1 ఉంటుంది. ఎస్ ఇదమ్మా అయిపోయింది ఇంకా ప్రాబ్లం, ఓకేనా. ఎస్ సో ఇప్పుడు దీన్ని ఏం రాస్తామండి, 5 ఈజ్ ది సేమ్ ఇక్కడ రాసినట్టే. ఇక్కడ 13 రాసాం కామన్గా ఉందని, ఇక్కడ 5ని రాస్తున్నాను అంతే. 5 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ బోత్ ది నెంబర్స్. ఇక్కడ బోత్ ది నెంబర్స్ అంటే ఈ నెంబర్ అని కాదమ్మా, దీంట్లోనే ఈ నెంబర్కి ఈ 2 నెంబర్స్కి బోత్ అని అన్నాడు సార్. ఏమో ఈ నెంబర్ ఏమో, మరి ఇక్కడ 5 లేదు, దీనిలో కూడా బోత్ అని అన్నాడు, ఇక్కడ 13 లేదు ఈ నెంబర్లో అని అన్నారు. కానీ ఇక్కడ చేసింది నేను ఈ నెంబర్కి మాత్రమే. ఈ నెంబర్లో 2 నెంబర్స్ ఉన్నాయి, ఈ నెంబరు. దీనిలో 2 టర్మ్స్ ఉన్నాయి, ఈ టర్ము కదా. సో అంటే ఫస్ట్ టర్ము సెకండ్ టర్మ్, ఈ 2 టర్మ్స్కి 5 అనేది కామన్. అదే అందుకే బోత్ ది నెంబర్స్ అని రాశాను, ఓకేనా. బోత్ ది నెంబర్స్, దేర్ఫోర్ ఇంకా నెక్స్ట్ ఏమంటామండి, కాంపోజిట్ నెంబరే కదా. ఏ నెంబర్ని, 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5 ఈజ్ ఏ ఏమవుతుందమ్మా, ఈజ్ ఏ ఎస్ కాంపోజిట్ నెంబర్, ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. అంతే అయిపోయింది, సింపుల్, ఇంతేనండి, చాలా ఈజీ. మనం దీన్ని ఏం కష్టపడాల్సిన పని లేదు, ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా ప్రాబ్లం. ఎస్ సో సిమిలర్గా మీకు ఇదే విధంగా ఒక ప్రాబ్లం ఇస్తానండి, ఆ ప్రాబ్లాన్ని మీరు హోంవర్క్ చేయండి. ఫిఫ్త్ ప్రాబ్లం ఎక్సర్సైజ్ 1.2లో 5th ప్రాబ్లాన్ని హోంవర్క్ చేయండి అమ్మా. ఆ 5th ప్రాబ్లం ఏంటిదని అంటే, హౌ విల్ యూ షో దట్ 17 ఇంటూ 11 ఇంటూ 2 ప్లస్ 17 ఇంటూ 11 ఇంటూ 5 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్, ఎక్స్ప్లెయిన్ అని అన్నాడు. సేమ్ దీని మాదిరిగానే ఇది కూడా చాలా సింపుల్ అమ్మా, చేసేయండి, ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది, ఓకేనా స్టూడెంట్స్. ఎస్ సో ఈ వీడియోని పౌజ్ చేసి చేయడానికి ప్రయత్నం చేయండి అమ్మా, ఓకేనా. హోంవర్క్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో దానివల్ల మీకు ఎంతవరకు అర్థమైందని తెలుస్తుంది, ఓకేనా. సో అర్థం కాని వాళ్ళు, ఒకవేళ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సో వీడియోని కంటిన్యూగా చూడండి అమ్మా, చివరి వరకు చూడండి. ఈ ప్రాబ్లాన్ని నేను చేసేస్తాను, 5th ప్రాబ్లాన్ని ఈ క్లాస్లో చేస్తాను, ఓకేనా. ఎస్ సో హౌ విల్ యూ షో దట్ 17 ఇంటూ 11 ఇంటూ 2 ప్లస్ 17 ఇంటూ 11 ఇంటూ 5 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్, ఎక్స్ప్లెయిన్. సో ఈ ప్రాబ్లం నేను కొంచెం ఫాస్ట్గా చేస్తున్నానండి, ఎందుకంటే సో 4th ప్రాబ్లం మనము ఈ ప్రాబ్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి కొంచెం టైం తీసుకుని. సో ఈ ప్రాబ్లాన్ని నేను డైరెక్ట్గా ఫాస్ట్గా రాసిస్తున్నాను. సో గివెన్
17 into 11 into 2 ప్లస్ 17 into 11 into 5. సో అంటే ఇక్కడ 2 టర్మ్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఈ రెండింటిలో కామన్గా ఏమైనా తీయొచ్చా అండి? ఎస్. అవి ఏంటివి? 17 into 11 ఈ రెండింటిని కామన్ తీసాను. కామన్ తీస్తే ఇక్కడ రిమైనింగ్ మిగిలింది ఏంటండి? 2 ప్లస్ సింబల్ ప్లస్ తర్వాత 17 into 11 వెళ్ళిపోయింది. ఇంకా మిగిలింది ఏంటిదండి ఇక్కడ? 5. సో అంటే చూడండి 11 into 17 అనేది ఏమవుతుందండి ఇక్కడ దీనికి? దేర్ఫోర్ 17 into 11 ఈజ్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ both the numbers. Therefore ఏం రాస్తానమ్మా? ఇంకా 17 into 11 into 2 plus 17 into 11 into 5 is a composite number. అయిపోయింది. ప్రాబ్లమ్స్ చాలా సింపుల్, అంతే అమ్మా, చాలా ఈజీ. సో పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేదు. ఓకేనా స్టూడెంట్స్? ఎస్, ఓకే. సో నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లమ్ ఎక్సర్సైజ్ 1.2లో. సో ఈ సిక్స్త్ ప్రాబ్లమ్ని మీకు హోంవర్క్ ఇచ్చానండి కదండి. హోంవర్క్ చేశారండి ఈ సిక్స్త్ ప్రాబ్లమ్ని. సో ఎస్ అంటే ఎక్సర్సైజ్ 1.2లో థర్డ్ ప్రాబ్లం ఏ విధంగా అయితే చేసామో ఈ సిక్స్త్ ప్రాబ్లం కూడా సేమ్ అదే విధంగా, అంటే ఆల్టర్నేట్ మెథడ్ చెప్పాను కదండి సెకండ్గా. ఎస్, సో అదే ప్రొసీజర్లో చేస్తామండి. ఓకేనా? ఎస్. సపోజ్ గివెన్ 6 power 100 అంటే ఈ 6 power 100 వాల్యూ అంటే మనము 6 అనేది 100 టైమ్స్ వేసుకోవాలి. అంటే ఎలా అంటే 6 power 1 into 6 square into 6 power 3 అంటే 6 cube into 6 power 4 ఈ విధంగా, అంటే 1 2 3గా కాదండి, 6 into 6 into 6 6 into 6 into 6 into 6 into 6 into 6 and so on into 6 100 times 6 into 6 into 6 into 6 into 6 into 6 and so on into 6 100 times రాసుకుంటా రావాలి. అంటే 100 times రాసుకుంటా రావాలి అని అంటే మనం అన్ని టైమ్స్ మల్టిప్లై చేయగలుగుతామా అండి? అంటే 6 into 6 చేస్తాం 36 into 6 216 into 6 1296 అంటే అలా ఆ విధంగా 4 వరకు చేయగలుగుతాం. మ్యాక్సిమం మహా అయితే 5 వరకు చేయగలుగుతాం. అలాగని ఇంకా నోట్స్ అంతా చేయలేం కదండి. ఇంటూ 6 అని 100 టైమ్స్ వేసుకొని చేయగలుగుతామా అండి? చేయలేము. మరి లాస్ట్ నెంబర్ ఎంత అవుతుంది? ఎండ్ విత్ డిజిట్ 6 అవుతుందా, 0 అవుతుందా, లేకపోతే ఏదైనా నెంబర్ అవుతుందా, ఎలా కనుక్కునేది అని అంటే చాలా సింపుల్ అమ్మ, అంత పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేదు. ఓకేనా? సో ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 power 1 తీసుకున్నాం అనుకోండి. 6 power 1 తీసుకుంటే 6 ends with the digit 6తో ఎండ్ అయింది. ఒకవేళ 6 power 2 తీసుకున్నాం అనుకోండి, 6 power 2 తీసుకున్నాం అనుకోండి, 6 power 2 తీసుకుంటే 6 6 ఏమవుతుందమ్మా? 36 అవుతుంది. అంటే ఎండ్స్ విత్ ఇక్కడ ఎంతతో ఎండ్ అయిందమ్మా? 6 ends with the digit 6తోనే ఎండ్ అయింది. 6 క్యూబ్ తీసుకుందాం అంటే 6ని 3 times మల్టిప్లై చేయండి. 6 into 6 into 6 36 into 6 ఏమవుతుంది? 6 36 6 3 18 plus 3 21 అంటే 216 వస్తుంది. 216 అంటే ఎండ్ ఎంతతో ఎండ్ అయిందమ్మా? ends with the digit 6తోనే ఎండ్ అయింది. అదేవిధంగా 6 power 4 తీసుకోండి, 1296 అవుతుందమ్మా. 1296 అవుతుంది. సో ఇక్కడ చెప్పాము కదండి ఈ ప్రాబ్లంలో ఆల్టర్నేట్ మెథడ్ అనేసి. సో 1296 ends with 6
అంటే ఇలా ఈ విధంగా మనం అన్సో అని చేసుకుంటా పోతే అమ్మా చూడండి, ఈ ఎండ్స్ విత్ ది డిజిట్ 6. సో ఈ విధంగా చేసుకుంటా పోతే సపోజ్ మీరు ఇంకొకటి 6/5 తీసుకోండి, అంటే 1296ని మళ్ళీ 6తో మల్టిప్లై చేస్తే 6 6 జా 36, 6 9 జా 54 + 3 57, 6 2 జా 12, 12 + 5 17, 6 1 జా 6 + 1 7. అంటే 777 6 అంటే ఎండ్స్ విత్ 6, ఎండ్స్ విత్ ది డిజిట్ 6. అంటే ఈ విధంగా మనం చేసుకుంటా పోతే అన్సో ఆన్ చేసుకుంటా పోతే మనకు 6/100 ఎండ్స్ విత్ ది డిజిట్ దేంతో ఎండుతుందమ్మా? 6తోనే ఎండుతుంది లాస్ట్కు. ఎందుకు అని అంటే 6ని ఎన్ని టైమ్స్ ఇంటూ 6 చేస్తే 1s ప్లేస్లో 6 ఉన్నంత కాలం, 6 ఉన్నంత టైంలో ఎక్కడైతే 6 వచ్చేస్తుంది కదా, 6 6 మస్ట్ అని 36. సో ఫస్ట్ డిజిట్ ఇక్కడ పెట్టుకుంటాం, నెక్స్ట్ 3 అనేది బారోయింగ్ నెంబర్ అనేసి పెట్టుకుంటాం కదా. ఎస్, సో ఆ విధంగా అమ్మ ఈ 6ని 100 టైమ్స్ మల్టిప్లై చేసిన, 1000 టైమ్స్ మల్టిప్లై చేసిన, 10,000 టైమ్స్, ల్యాక్ టైమ్స్ వేసుకున్నా కానీ ఇట్ ఎండ్స్ విత్ ది డిజిట్ ఎంతతో ఎండ్ అవుతుంది? 6తో మాత్రమే ఎండ్ అవుతుంది. అర్థమైందమ్మా ఈ ప్రాబ్లము? ఎస్, ఓకే. సో మీకు ఈ ప్రాబ్లం కనుక అర్థమైతే దయచేసి లైక్ కొట్టండి అమ్మా. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దయచేసి. ఓకేనా స్టూడెంట్స్? లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ కోసం. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందమ్మా. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో ఎక్కడన్నా అర్థం కాకపోతే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తానమ్మా. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.